ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం. మేషరాశి వారికి ఈ వారం మనము గురు బుధులు జన్మంలో, మరి ఈ యొక్క శుక్రుడు 31 మార్చి నుంచి మనకి ఈ యొక్క మీనరాశి ప్రవేశం వలన ఇంకా ఆ శుక్రుడు కుంభరాశిలోనే ఉన్నాడు. కాబట్టి లాభంలో ఉన్నటువంటి శుక్రగ్రహ ప్రభావం వలన మీ భార్య తరపు ఆస్తులు మీకు రావడం జరుగుతుంది. మీ అత్తగారులు మీకు ఎప్పటి నుంచో ఇవ్వాలనుకున్నటువంటి కానుకలు ఏవైతే ఉన్నావన్నీ ఈ వారంలో మీకు వచ్చేయడం జరుగుతుంది. అలాగే తెలివితేటలు విపరీతంగా పెరిగిపోతాయి. అండ్ కాలు విరగొట్టుకున్నటువంటి వాళ్ళు మీ బంధువులకి, ఒక డాక్టర్కి చూపించినటువంటి వాళ్ళు మీరు సెకండ్ ఒపీనియన్స్కి వెళ్తారు. ఆ విధంగా ప్రతి పని కూడా మీరు సెకండ్ ఒపీనియన్లు, రెండో ఆలోచనలతో మీకు ద్వంద్వ వైఖరి అనేటటువంటి స్వభావంగా మీరు ప్రవర్తించడం అనేటటువంటిది ఈ వారంలో జరుగుతుంది. కేతువు షష్ఠస్థితిగతుడై ఉండడం వలన మీరు అనుకున్న పనులన్నీ కూడా పూర్తవడం జరుగుతాయి. శత్రువులపైన ఆధిపత్యం, శత్రువులు మిత్రులుగా మారడం, ఈ రకంగా అనేకమైనటువంటి అద్భుతాలు మీరు మీ జీవితంలో అద్భుత ఘటనలు చోటు చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. కుజుడు శని మరి లాభస్థితిగతులై ఈ యొక్క మేషరాశి వారికి ఉండడం వల్ల మీ పేరు మీద ఉన్నటువంటి స్థలాలు బాగా పెరగడం, మీ పేరు మీద ఉన్నటువంటి కార్లు రేట్లు బాగా పెరగడం, ఇవన్నీ జరుగుతాయి. అండ్ సెకండ్ హ్యాండ్ ఇనప వ్యాపారం చేయడం వలన, సెకండ్ హ్యాండ్ వ్యాపారం చేయడం వలన మీరు వృద్ధిలోకి రావడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే ఇల్లు కొనుక్కున్నటువంటి మీరు ఈ వారంలో మరి ఆ ఇళ్లను అమ్మడం ద్వారా ఎక్కువ మీరు డబ్బులు అనేటటువంటివి తెచ్చుకోవడం జరుగుతుంది. ఆ విధంగా ఈ ప్రభుత్వ సంబంధించి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో ఉద్యోగస్తులు, ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకు కొంచెం టెన్షన్ అనేటటువంటిది ఎక్కువ ఉంటుంది, వర్క్లోడ్ పెరుగుతుంది. డిఏలు జతపత్యాలు అన్నీ కూడా మీకు సమయానికి వచ్చినప్పటికీ కూడా ఇంకా ఒక విధంగా మీకు సంతృప్తి అనేటటువంటిది ఉండదన్నమాట. అలాగే ఈ యొక్క ఓల్డ్ పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి మీకు అన్ని సెటిల్మెంట్లు అయిపోయినప్పటికీ కూడా అవన్నీ తీసుకెళ్ళి మీరు బ్యాంకుల చుట్టూ మీరు అవి తనఖా పెట్టేయడానికి చూస్తారు. సెక్యూరిటీలు వాళ్ళు తెచ్చుకుంటారు, మీకు సెక్యూరిటీలతో. రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి బుధ జపం చేసుకోండి, బుధ స్తోత్రాలు చదువుకోండి. బుధుడికి కిలోంపావు పెసల్ని చక్కగా ఈ ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణికి బుధవారం నాడు ఉదయం 5 గంటలకి తెల్లవారుజామున దానం చేసుకోండి. అలాగే విష్ణు సహస్రనామ స్తోత్రాలు చదవండి. శ్రీరామ శ్రీకృష్ణ స్తోత్రాలు చదవడం ద్వారా మీకు చక్కటి ఈ యొక్క సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి. ఈ విధంగా మీరు మనశ్శాంతి అనేటటువంటి మీకు లభిస్తుంది.